హాయ్ అండి అందరికీ. ఈరోజు ఆదివారం కదండి, సాల్తీలు ఫ్రై చేస్తున్నానండి. అది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. ముందుగానైతే అరకేజీ సాల్తీలు అయితే తీసుకున్నానండి. అది 3 సార్లు కడుక్కోవాలండి శుభ్రంగా. ఇప్పుడు ఇందులోని 2 స్పూన్స్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలండి. తర్వాత ఇంట్లో నూరు పెట్టుకున్న గరం మసాలా వేసుకోవాలండి 1 స్పూను. 1/2 స్పూన్ పసుపు అండి, 1 స్పూన్ సాల్ట్, తగినంత కారం, వన్ స్పూను ధనియాల పొడి అండి. ఇప్పుడు మొత్తం కలుపుకోవాలి. ముక్కలకు బాగా పట్టాలండి. బాగా కలుపుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి సాల్తీలు ఫ్రై. మొత్తం కలిపేసుకున్నాం కదండి, 10 నిమిషాల పాటు మూత వేసుకుని అయితే పక్కన పెట్టుకోవాలి. 3 స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఆయిల్ అయితే కాగిపోయిందండి. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. మొత్తం వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకుందాము. పైన కొద్దిగా అయితే కొత్తిమీర కూడా వేసుకుందామండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. వేసుకున్న వల్ల చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. మొత్తం ఒకసారి అంతా ఇలా కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం అంతా ఇలా కలుపుకున్నాం కదండి. ఒక 10 నిమిషాల పాటు ఇలా మగ్గనిద్దాము మూత వేసుకుని. మధ్యలో అయితే సరే మూత తీసుకుని ఇలా కలుపుకోవాలండి. చూడండి ఆయిల్ అయితే ఎలా పైకి వస్తుందో. అయిపోతుందండి, దగ్గర పడిపోతుంది. మీకు కూడా నచ్చినట్టయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడైతే చూద్దాం అయిపోయిందో లేదో. అయిపోయిందండి ఈ సాల్తీల ఫ్రై. చాలా బాగుంటుందండి, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. తప్పక అది ఇంట్లో ట్రై చేయండి, మీకు నచ్చుతుంది. ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.